అనంతపురం నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపాకుల మాధవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమితి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, ఇన్పుట్ సబ్సిడీలు పెంపు, ఉచిత బోర్లు మంజూరు, భూమిలేని రైతులకు భూమి కేటాయింపు వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారులు, పేద విద్యార్థులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాల విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కేక్ను కట్ చేసి వార్షికోత్సవ సంబరాలను చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు దాసిగానిపల్లి కుల్లాయప్ప, ఆదినారాయణ, కె.పి. రాజు, రామాంజనేయులు, రామప్ప నాయక్, నాగరాజు, మహబూబ్ బాషా, ఇమాం, రియాజ్, పిహెచ్పిఎస్ అంజీ, నరసింహులు, కనకరాముడు, సుదర్శన్ రెడ్డి, అశోక్ రెడ్డి, జగదీష్ నాయుడు, కరీం భాషా, బాబా ఫక్రుద్దీన్, షబ్బీర్ భాషా, శేషు, రవి, ప్రశాంతి, నరేష్, చెన్నప్ప, హనుమంతు, చంద్ర, రవికుమార్, చంద్రశేఖర్, శివకుమార్, లక్ష్మీనారాయణ, మనోహర్, పెద్దన్న, గోపాల్, బండారు కుల్లాయప్ప, తిరుపాలయ్య, రవికుమార్, తిరుపాలు, రాజు, రాజశేఖర్, పొన్నూరప్ప, జయరాములు, శేఖర్ బాబు, మనోజ్, గంగాధర్ తదితర ప్రజాసంఘాల నాయకులు, అలాగే పిహెచ్పిఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
చూడు చూడు రైట్. ప్రజలందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, మీడియా మిత్రులకు, అలాగే ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి 9వ ఆవిర్భావానికి వచ్చి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, హక్కుల కోసం నిరంతరము పోరాడుతూ ముందుకు వెళ్తున్నాము. కాబట్టి నాయకుడు అంటే 10 మంది కోసం పనిచేయాలా అనే సిద్ధాంతంతో ముందుకు పోతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, క్రిస్టియన్ కోసం. ఎందుకంటే నేను ఎస్సీ మాదిగా అయినప్పటికి కూడా నాయకుడు అంటే 10 మంది కోసం పనిచేయాలనే సిద్ధాంతంతో ముందుకు పోతున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈరోజు పేద ప్రజలపైన, బడుగు బలహీన వర్గాల ప్రజలపైన దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కానీ మహిళలపైన, చిన్నపిల్లలపైన, అలాగే విద్యార్థులపైన దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిపైన ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరపున మేము ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్ ఉన్నాయి. హాస్పిటల్లో టోకెన్ బిల్లు 300, 500, 800, 1000 రూపాయలు, 1200 వాళ్ళ రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే బెడ్ ఫీజు ఉంది. అలాగే ఒక రూమ్ ఫీజు వచ్చి 3000, 4000, 4500 వాళ్ళే ఫిక్స్ చేసుకోవచ్చు. ఆపరేషన్లకు మోకాల నొప్పులు, కిడ్నీ నొప్పులని, కడుపు నొప్పులని మళ్ళీ 60,000 నుండి 1,00,000 రూపాయల వరకు వాళ్ళు తీసుకొని రేటు వాళ్ళే ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. కానీ రైతన్నులు పండించిన పంటలకు మాత్రము రేటు ఫిక్స్ చేసుకోవడానికి, వాళ్ళ రేటు వాళ్ళు చేసుకోవడానికి లేదు. ఎందుకంటే పేద రైతన్నులు ఎంతో జనం ఉన్నారు. ఈరోజు అన్ని కులాల్లో ఉన్నారు. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అన్ని వర్గాల్లోనూ రైతన్నులు ఉన్నారు. వాళ్ళు పండించిన పంటలకు మాత్రం రేటు ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చెమటోసి పంటలు పండిస్తే వాళ్ళు పండించినటువంటి పంటలకు రేటు ఫిక్స్ చేయకోకుండా ఎంతకో కొంతకు వచ్చి దళారులు వచ్చి పట్టుకుపోతున్నారు. దీనిపైన అధికారులు స్పందించరు, కలెక్టర్లు స్పందించరు. అలాగే సంబంధిత అధికారులు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరు కూడా దీనిపైన దృష్టి పెట్టరు, స్పందించరు. కారణం ఏమంటే రైతన్నులు అంటే చిన్న చూపు. రైతన్నులకు ఎవరు లేరని వాళ్ళకు ఒక తాస్కారంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, రైతన్నుల పక్షాన మేము పోరాడడానికి ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి సిద్ధంగా ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీల కోసం, బీసీల కోసం, మైనార్టీ, ఓసీ, క్రిస్టియన్ల కోసం, అందరి కోసం కూడా 2018లో స్థాపించిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఆ యొక్క సమస్యల కోసం మేము బలంగా పోరాడుతూ ముందుకు వెళ్తున్నాము. అలాగే ఎక్కడ గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మన దేశవ్యాప్తంగా కావచ్చు, ఆ యొక్క సమస్యలపైన మేము పోరాడుతూ ముందుకు వెళ్తున్నప్పటికీ ఈరోజు ఎవరైతే గొంతెత్తి ప్రశ్నిస్తున్నారో ప్రజా సమస్యల కోసం వాళ్ళపైన అక్రమంగా కేసులు కడుతున్నారు, అన్యాయంగా కేసులు కడుతున్నారు. ఇది ఎంతో మరి బాధాకరము, ఎంతో దుర్మార్గమని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రజా సమస్యల కోసం మేము ప్రశ్నిస్తే కేసులు అక్రమంగా కడతారా? మీకు ఎవరు ఇస్తారు హక్కు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1949 నవంబరు 26న మన కోసం, మన దేశ ప్రజల కోసం రాజ్యాంగం రాసి స్వేచ్ఛగా తిరిగే హక్కు, విద్యా, ఉద్యోగం, సమాన హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రాజ్యాంగం రాసింటేనే ఈరోజు మన పైన కేసులు అక్రమంగా కడుతున్నారు, బెదిరిస్తున్నారు, మహిళలను బెదిరిస్తున్నారు, చిన్నపిల్లలను బెదిరిస్తున్నారు, తక్కువ కులస్తులని చెప్పి వాళ్ళపైన కూడా బెదిరిస్తున్నారు. ఎవరైతే అధికారులు ఉంటారో, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మరి మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉంటారో వాళ్ళని బెదిరించలేరు. ఎందుకంటే వాళ్ళ ఒక్క ఫోన్ కాల్ చేస్తే మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయని చెప్పేసి భయపడుతున్నారు. కానీ పేదవాళ్ళు ఏం చేయలేరు కదా, వాళ్ళకి పలుకోడి లేదు కదా, వాళ్ళకి చదువు లేదు కదా, జ్ఞానం లేదు కదా, వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కదా, రాజ్యాంగం గురించి తెలియదు అని చెప్పేసి వాళ్ళ గురించి ఈరోజు తక్కువగా ఆలోచన చేసి ఈరోజు అక్రమంగా కేసులు కడుతున్నారు. దీనిపైన అయితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం మేము మా ప్రాణం ఉన్నంత వరకు కూడా పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది అధికారులు కానీ అందరూ కూడా గుర్తించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తే 4 సంవత్సరాల నుండి ఈ యొక్క పెద్దన్న భూమి సమస్య సోమలదొడ్డిలో మరి జరుగుతూ ఉంది. దానిపైన అధికారుల దగ్గర అందరికి కూడా పోయినారు.
డిప్యూటీ సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రి కాటింటి సంబంధిత అధికారులు అందరి దగ్గరకు పోయినా కూడా న్యాయం జరగలే. ఆ భూమి లేకపోతే చంపేస్తాం, బెదిరిస్తామని కూడా బెదిరిస్తున్నారు. కాబట్టి ఒక పెద్దన్న సమస్య అనేది కాదు, కానీ పేద వర్గాలకు అందరికీ కూడా అడుగడుగున అన్యాయం జరుగుతుంది. ఒక పలుకోడు ఉండే వాళ్ళకి మాత్రం ఒక ఫోన్ కాల్తో పని చేసి పెడుతున్నారు. రైతన్నలు ఆఫీసుల కాటికి పోతే ఈరోజు ఒక పాస్బుక్కే నేను 30,000 నుండి 50,000 అడుగుతారంట. మరి ఇది ఎంత మాత్రము కరెక్ట్, ఎంత మాత్రం న్యాయమో ఒకసారి అధికారులు కానీ ప్రజలు కానీ గుర్తించాలి. ప్రజలకు జరిగే అన్నటువంటి అన్యాయాలపైన మేము ఖచ్చితంగా అయితే ప్రశ్నిస్తాం, గొంతెత్తాం. ఎందుకంటే ఈరోజు రైతన్నల కోసం మేము ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. ఇంపూర్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కానీ, అలాగే రైతన్నలకు సబ్సిడీ ద్వారా ఉచిత బోర్లు వేయించి ప్రభుత్వమే ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే రైతన్నల కోసం ఒక్కో పేద రైతన్నకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున ప్రశ్నిస్తూ ప్రజలకు ప్రజలకు వచ్చే హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల కోసం మేము నిరంతరము పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. జై హింద్, జై భారత్. ఆ సంఘాన్ని వ్యవస్థాపకులైనటువంటి మన్నెపాకల మాధవ్ గారికి మా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు, తర్వాత అవినీతిపైన, దోపిడీ వర్గాలపైన, వీటన్నిటిపైన ఈ ప్రజా సంఘాలు అనంతపురం జిల్లాలో ఉమ్మడి ఉద్యమంగా తీసుకొని ఎంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆల్ ప్రజా సంఘాలకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ మనము ప్రజా సంఘాలుగా మన కర్తవ్యాలు ప్రధానంగా అంశాలపైన అంటే అవినీతిపైన, దోపిడీ వర్గంపైన, భూ కబ్జాలపైన, మరియు ఏవైతే స్వచ్ఛంద సంస్థలు పేద ప్రజలను అడ్డు పెట్టుకొని దోసుకున్నటువంటి ఆ సొమ్మును కాపాడుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ ప్రజా ఉద్యమాలు ప్రజల కోసమై, ప్రజాక్షేమాల కోసమై నిరంతరము పోరాడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ఇక్కడ బహుజన రాజ్యాధికార జేఏసీ కూడా ఎల్లివేళలా సపోర్ట్ ఉంటుంది. అన్ని విధాలుగా మేము సపోర్ట్ ఇస్తాము. ఇక్కడ ప్రజా సంఘాలకి మరీ నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను, మనకి భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగం హక్కులు ప్రసాదించింది. ఆ భారత రాజ్యాంగం రాసిన మహనీయుడు అంబేద్కర్ గారి ఆశయాలు, అంబేద్కర్ గారి గురువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే, తర్వాత రాజ్యాధికార బాటలు వేసినటువంటి మాన్యశ్రీ కాంశీరామ్ గారు అడుగుజాడల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కొనసాగిస్తూ ముఖ్యంగా అవినీతిని అంతం చేస్తూ పేద వర్గాల కోసం, అభివృద్ధి కోసము, చైతన్యం కోసము, పూలే అంబేద్కర్ ఆశయాల కోసము, తర్వాత స్థానిక ఎలక్షన్లో అన్ని వేళలా బలోపేతమై ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి సంఘానికి 9వ ఆవిర్భావ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఆల్ ఇండియా ప్రజా హక్కుల సేన వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపాకల మాధవ్ గారి ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో ప్రజా పోరాటాల్లో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఈ సంఘం బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం, పేదల కోసం, బీదల కోసం ఎక్కడైతే అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతాయో వాటన్నిటికీ కూడా మన్నెపాకల మాధవ్ గారు ముందుంటూ వాటి పరిష్కారం దిశగా అధికారులతో అయితేనేమి, పోలీస్ వ్యవస్థతో అయితేనేమి, రాజకీయ నాయకులతో అయితేనేమి ముందుండి పోరాటం చేసి ప్రజలకు సేవ చేసే విధంగా ఆ మన్నెపాకల మాధవ్ గారికి ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి ప్రజా జీవన పోరాటంలో ఎన్నో ఉద్యమాల్లో భాగస్వామి కావాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, మరి అదేవిధంగా ఈరోజు జిల్లాలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మైనర్ బాలికలపైన హత్యలు, మహిళలపైన హత్యలు, దళిత నాయకులపైన హత్యలు, హత్యాయత్నాలు ఎన్నో రకాలుగా ఈ రోజు జరుగుతున్నాయి. మరి అవినీతి అక్రమాలు ఈ రోజు పుట్టల్లాగా పేరుకుపోతున్నాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఏ విధంగా చోద్యం చూస్తున్నారో అర్థం కావడం లేదు. మరి పోలీసు వ్యవస్థ ఎక్కడ అన్యాయాలు, అక్రమాలు జరిగినా కూడా వెంటనే స్పందించి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా, ఎవరైతే దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారో వారి వెంటనే కఠినమైనటువంటి శిక్షలు వేయవలసిందిగా ఈ రోజు ఇక్కడ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు,
నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలుపుకొని ప్రజా హక్కుల కోసం ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాటం చేయడానికి మేమందరం కూడా ముందుగా ఉంటామని తెలియజేసుకుంటూ మరొక్కసారి 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఆల్ ఇండియా ప్రజా హక్కుల సేన అధిపతి అయినటువంటి మన్నెపాకుల మాధవ్ గారికి కృతజ్ఞత ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్, జై ఫులే, జై అంబేద్కర్, జై కాన్సీరామ్.